హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీ సార్. ఈరోజు సెషన్లో మనము కోవలెంట్ బాండ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు కోవలెంట్ బాండు మనము వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థీరం ద్వారా మనం డిస్కస్ చేసాం. అండ్ ఇప్పుడు ఈరోజు సెషన్లో మనము ఈ కోవలెంట్ బాండ్ని వ్యాలెన్సీ బాండ్ థియరీ, దీన్నే క్వాంటమ్ మెకానికల్ మోడల్ అని చెప్పేసి కూడా అంటారు. క్వాంటమ్ మెకానికల్ మోడల్ ద్వారా మనము ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీని డిస్కస్ చేద్దాం. ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీని ఇంట్రడ్యూస్ చేసింది లైనస్ పౌలింగ్, నేమ్ ఆఫ్ ద సైంటిస్ట్, చాలా ఇంపార్టెంట్. హూ ఇంట్రడ్యూస్డ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ అంటే కనుక లైనస్ పౌలింగ్. ఇప్పుడు మనకి కోవలెంట్ బాండ్ అనగానే ఏమొస్తుంది, మనకి షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఇంతకుముందు మనము వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ ద్వారా డిస్కస్ చేసాం. దాంట్లో మనం ఏం చేసాం, వ్యాలెన్సీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ షేర్ అవటం ద్వారా అక్కడ బాండ్ ఏర్పడుతుంది. దాన్నే మనం కోవలెంట్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు ఈ మోడల్ అనేది చాలా సక్సెస్ఫుల్ మోడల్, వ్యాలెన్సీ బాండ్ థియరీ. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. దాన్ని ఓవర్కమ్ చేయడానికి మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది చాలా సైంటిఫిక్గా ఉంటుంది, మోర్ ప్రాక్టికల్గా కూడా ఉంటుంది. మనం ఇప్పుడు చూద్దాం. దీనికన్నా ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలోకి వెళ్ళబోయే ముందు దీని గురించినటువంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని మనం తెలుసుకుందాం. సో మొట్టమొదట వ్యాలెన్సీ బాండ్ థియరీలో మనం ఏం చేయాలి, అసలు ఈ వ్యాలెన్సీ బాండ్ థియరీలో ఈ బాండింగ్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి ఎలక్ట్రాన్స్ ఏవి అంటే కనుక, ఇక్కడ వ్యాలెన్సీ బాండ్ థియరీలో మనం ఏదైనా సరే ఒక యాటమ్ తీసుకుంటే యాటంలో ఉండేటువంటి ఆర్బిటాల్స్, మనకి ఏ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, డి ఆర్బిటాల్, ఎఫ్ ఆర్బిటాల్. ఈ ఆర్బిటాల్స్లో ఉన్నటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇక్కడ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అవి ఎలా ఇన్వాల్వ్ అవుతాయి అంటే కనుక, ఇప్పుడు ఏదైనా సరే మనము ఒక యాటమ్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ మనము ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి, ఒకటి స్పిన్నింగ్ ఉంటుంది, అంటే ఒకటేమో క్లాక్ వైజ్లో ఉంటుంది, ఇంకోటేమో యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి, హైడ్రోజన్ అటామిక్ నెంబరు 1, దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమవుతుంది, 1s1. దీన్ని ఇంకా ఎట్లా రాసుకోవచ్చు, ఒక ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి అరేంజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ఇట్లా స్పిన్నింగ్ ఉంటుంది, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇదేమో యాంటీ క్లాక్ వైజ్. మళ్ళీ మనము ఇంకొకటి తీసుకుందాం, ఆక్సిజన్ అటామిక్ నెంబరు 8, దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమవుతుంది, 1s2, 2s2, 2p4. దీంట్లో మనము ఇక్కడ ఎలక్ట్రాన్స్ని ఎలా అరేంజ్ చేస్తాం అంటే కనుక, 1s2లో అయితే కనుక మనం ఏం చేస్తాం, దీంట్లో ఉండేటువంటి ఎస్లో ఇక్కడ ఒకటేమో క్లాక్ వైజ్లో అండ్ ఇంకోటేమో ఇదేమో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. మళ్ళీ ఇక్కడ 2s2లో అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, అరేంజ్మెంట్ అనేది మళ్ళీ ఇట్లాగే ఉంటుంది. ఓకే, ఈ విధంగా. ఇక్కడ మళ్ళీ మనం ఇట్లా 2pకి తీసుకుంటే కనుక దీంట్లో అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, దీంట్లో ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్స్ని మనము ఇట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తాం, హండ్స్ రూల్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద డీజనరేటింగ్ ఆర్బిటాల్స్. ఆ తర్వాత ఇంకో ఎలక్ట్రాన్, ఇక్కడ చూడండి, ఇక్కడ స్పిన్నింగ్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్స్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అప్పుడు మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ అనేది ఏర్పడుతుంటుంది. వ్యాలెన్సీ బాండ్ థియరీలో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్, వాటి యొక్క స్పిన్నింగ్. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఈ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక స్పిన్నింగ్, ఇంకొక నెక్స్ట్ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఆపోజిట్ స్పిన్నింగ్, ఆ రెండు కూడా బాండ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇక్కడ ఆర్బిటాల్లో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ ఉంటే ఇంకొక ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఆర్బిటాలు ఈ క్లాక్ వైజ్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది, క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఓకే, అట్లా ఒక ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్, ఇంకొక ఆర్బిటాల్లో ఉన్నటువంటి యాంటీ క్లాక్ వైజ్. ఎప్పుడైతే ఆ రెండు ఆర్బిటాల్స్ దగ్గరగా వస్తాయో వాటి మధ్య బాండింగ్ ఏర్పడుతుంది. ఆ బాండింగ్ అనేది ఇప్పుడు కనుక ఏమవుతుంది అంటే కనుక అది కరెక్ట్గా ఒక షేరింగ్ లాగా ఏర్పడుతుంది. అప్పుడు షేరింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే బాండింగ్ ఏర్పడుతుంది. ఇట్లా ఈ బాండింగ్ ఏర్పడేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనము వీటిని రెండు రకాలైన బాండ్స్ గురించి మనం డిస్కస్ చేయాలి. దాంట్లో మొట్టమొదటిది ఏంటంటే, అది ఏదైనా సరే ఒక ఆర్బిటాల్, సేమ్ ఆర్బిటాల్ రెండు ఇన్వాల్వ్ అయితే, అంటే ఒకే బాండ్ ఏర్పడితే, ఒక బాండే ఏర్పడుతుంది. అప్పుడేమవుతుంది, వాటి మధ్య ఒక సింగిల్ బాండ్ కనుక ఏర్పడితే కనుక
అప్పుడు ఏర్పడేటువంటి బాండ్ని మనం ఏమనుకుంటామంటే సిగ్మా బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. వీటన్నిటి గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం మనం. సిగ్మా బాండ్ ఇది ఎప్పుడు ఏర్పడుతుంది? ఏదైనా సరే రెండు యాటమ్స్ మధ్య ఉన్న ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ మధ్య బాండింగ్ ఏర్పడినప్పుడు ఒక బాండ్ ఏర్పడితే దాన్ని సింగిల్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా? సింగిల్ బాండ్. ఈ సింగిల్ బాండ్ అనేది ఎలా ఉంటుంది? దీన్నే మనము ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఈ ఎండ్ ఆన్ ఎండ్ రెండు రకాలైనటువంటి బాండ్స్ ఉంటాయి. ఒకటేమో సిగ్మా బాండ్. ఈ సిగ్మా బాండ్ని మనం ఇంకేమనుకుంటాం? ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఎండ్ ఆన్ ఎండ్. ఆ తర్వాత ఇంకోటి, ఒకవేళ రెండు యాటమ్స్ మధ్య మల్టిపుల్ బాండ్స్ ఏర్పడితే, మల్టిపుల్ బాండ్స్ అంటే ఏంటి అంటే ఒకటి కన్నా ఎక్కువ బాండ్స్ ఏర్పడితే అప్పుడు ఫస్ట్ బాండ్ ఖచ్చితంగా అది సిగ్మా బాండే ఏర్పడుతుంది. ఇంకా సిగ్మా బాండ్ని మనము ఇంకా ఎలా అనుకోవచ్చు అంటే ఈ సిగ్మా బాండ్ అనేది ఒక డైరెక్షనల్ బాండ్. ఇది ఎందుకని డైరెక్షనల్ బాండ్ అంటే కనుక ఏదైనా ఒక ఆర్బిటాలు ఇంకో ఆర్బిటాలు మధ్య బాండింగ్ ఏర్పడినప్పుడు ఆ రెండు ఎలక్ట్రాన్స్, ఆ రెండు స్పిన్నింగ్లో ఉన్న ఎలక్ట్రాన్స్ దగ్గరగా రావటం వల్ల ఆ రెండు ఎలక్ట్రాన్స్ ఏం చేస్తాయి అంటే రెండు న్యూక్లియస్కి చాలా దగ్గరగా వస్తాయి. ఆ రెండు న్యూక్లియస్కి దగ్గరగా వచ్చినప్పుడు అప్పుడు మనకేమవుతుంది? అక్కడ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఏర్పడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకవేళ మనం ఇప్పుడు హైడ్రోజన్ తీసుకున్నాం అనుకోండి. హైడ్రోజన్ తీసుకుంటే ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకవేళ బాండింగ్ కనుక ఇట్లా ఏర్పడుతుంది. ఇట్లా బాండింగ్ ఏర్పడితే కనుక దీంట్లో ఉన్నటువంటి ఒక క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ తీసుకోండి. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇంకో క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్, ఇక్కడ ఇంకో క్లాక్ వైజ్ ఎలక్ట్రాన్ ఉంది. ఓకేనా? ఇదేమో క్లాక్ వైజ్. ఈ రెండు బాండింగ్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ రెండు కలిసేసి మనకి ఎలా ఏర్పడతాయి అంటే ఇది ఒక బాండ్ ఉంటుంది. ఆ తర్వాత ఈ రెండు ఓవర్లాప్ అవుతాయి. ఈ రెండు ఓవర్లాప్ అయినప్పుడు ఇక్కడ ఈ పెయిర్ ఆఫ్ ఆపోజిట్ స్పిన్నింగ్ అనేది ఇక్కడ ఏర్పడుతుంది. దీన్నే బాండ్ ఫార్మేషన్ అని చెప్పేసి అంటారు. ఈ బాండ్ ఎప్పుడైతే ఈ రెండు ఆపోజిట్ స్పిన్నింగ్ దగ్గరగా వస్తాయో అప్పుడు ఈ రెండు ఆర్బిటాల్స్ ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అయినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్, ఇక్కడ ఉన్న న్యూక్లియస్, ఈ రెండు న్యూక్లియస్కి ఇవి సివియర్గా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అప్పుడు ఆ రెండు ఆర్బిటాల్స్ చాలా దగ్గరగా వస్తే బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఈ బాండ్ అనేది ఎలా ఏర్పడింది? ఇక్కడ యాక్సియల్, ఇది డైరెక్షనల్ బాండ్. ఎలా చెప్పగలరు ఇది డైరెక్షనల్ బాండ్ అని? డైరెక్షనల్ బాండ్ అంటే ఏంటి? ఏదైనా సరే ఒక బాండు ఒక పర్టికులర్ డైరెక్షన్ని ఫాలో అవుతూ ఉంటే దాన్ని మనం డైరెక్షనల్ బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇది డైరెక్షనల్ బాండ్ ఎలా అవుతుంది? ఈ రెండు అట్రాక్షన్ కూడా న్యూక్లియస్ వైపు స్ప్రెడ్ అవుతాయి. అందువల్ల దీన్ని డైరెక్షనల్ బాండ్ అని చెప్పేసి అనుకుంటారు. ఈ డైరెక్షనల్ బాండ్కి మనం ఇంకా ఏమనుకుంటామంటే ఈ రెండు ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ డైరెక్షనల్, ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్, ఇంటర్ న్యూక్లియర్ యాక్సిస్ అంటే అండ్ ఒకే డైరెక్షన్లో ఉంటాయి. యాక్సిస్ అట్రాక్షన్ ఫోర్సెస్. ఈ ఇంటర్ న్యూక్లియర్ అట్రాక్షన్ ఫోర్సెస్ వలన ఈ రెండు బాండ్స్ చాలా దగ్గరగా ఏర్పడతాయి. దీన్ని మనం ఏమనుకుంటామంటే సిగ్మా బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. స్ట్రాంగెస్ట్ బాండ్. ఎందుకని ఇది స్ట్రాంగెస్ట్ బాండ్ అంటే కనుక ఇది పూర్తిగా న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంది. న్యూక్లియస్కి డెన్సిటీకి చాలా దగ్గరగా ఉండటం వల్ల ఇక్కడ ఎలక్ట్రాన్స్ హోల్డింగ్ అనేది చాలా గట్టిగా ఉంటుంది రెండు న్యూక్లియస్ నుంచి. అందువల్ల ఏంటంటే ఈ సిగ్మా బాండ్ అనేది దీని ఏమంటాం? సిగ్మా బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగెస్ట్ బాండ్. ఇది ఒక బేసిక్ కాన్సెప్ట్. ఇది ఎప్పుడు కేవలము ఒక యాటంలో రెండు యాటమ్స్ కలిసిపోయి ఒక బాండ్ మాత్రమే ఏర్పరిస్తాయి. ఒకవేళ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం కనుక ఇప్పుడు ఈ ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి. ఈ ఆర్బిటాల్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ జనరల్గా బాండింగ్లో ఏవి ఇన్వాల్వ్ అవుతాయి అంటే కనుక అన్పేర్డ్ ఆర్బిటాల్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ అన్పేర్డ్ ఏమున్నాయి? ఇక్కడ చూడండి, ఇదేమో పేర్డ్. ఓకేనా? ఇది పేర్డ్ అని ఎలా చెప్పొచ్చు? మనకి ఈచ్ బాక్స్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఈచ్ బాక్స్ కెపాసిటీ సబ్ ఆర్బిటాల్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ సబ్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. దాని కెపాసిటీలో ఎన్నైతే కావాలో అన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీన్నేమో పెయిర్డ్ ఆర్బిటాల్ అని చెప్పేసి అనుకుంటారు. ఇక్కడ ఈ రెండు చూడండి, అన్పెయిర్డ్ ఆర్బిటాల్స్. ఇక్కడ అన్పెయిర్డ్ అని ఎలా చెప్పొచ్చు? ఇది ఒకటే ఉంది. యాక్చువల్గా ఈచ్ ఆర్బిటాల్లో మనం ఎన్ని ఎలక్ట్రాన్స్ని ప్లేస్ చేయొచ్చు? 2 ఎలక్ట్రాన్స్ని ప్లేస్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఒక ఎలక్ట్రానిక్ ప్లేస్ చేస్తాం. సో ఇంకో ఎలక్ట్రానిక్ ప్లేస్ ఉంది. ఇక్కడ ఇంకొక ఎలక్ట్రానిక్ ప్లేస్ ఉంది. ఈ రెండు మాత్రమే బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇక్కడ ఎన్ని ఆర్బిటాల్స్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి అంటే కనుక 2 ఆర్బిటాల్స్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఈ బాండ్ కనుక ఇక్కడ మనకి ఈ బాండ్ పరంగా తీసుకుంటే దీని షేప్ కూడా తీసుకుంటే అప్పుడు బాండ్ అనేది మనకి ఈ విధంగా ఏర్పడుతుంది.
సో నేను ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ, ఓన్లీ బేసిక్స్ తెలుసుకోండి. సో ఇక్కడ ఒక బాండ్ ఏర్పడుతుంది, ఇక్కడ డైరెక్ట్ బాండ్ ఏర్పడుతుంది, దీన్ని సిగ్మా బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఎప్పుడైతే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అంటే ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అంటే ఈ ఆర్బిటాల్ ఎండ్ పూర్తిగా దగ్గరగా వస్తాయి. దాన్నే మనం ఏమనుకుంటామంటే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకుంటాం. దాన్నే మనము సిగ్మా బాండ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం, స్ట్రాంగెస్ట్ బాండ్. మరి ఇంకోటి ఉంది కదా, ఇదేంటి ఒక ఈ ఆర్బిటాల్ మాత్రమే, మరి ఇంకో ఆర్బిటాల్ కూడా ఉంది కదా, ఈ ఆర్బిటాల్, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. ఓన్లీ ఇంట్రడక్షన్ చూడండి, ఓకే. ఇది ఆర్బిటాల్ ఉంటుంది, ఈ ఆర్బిటాల్ ఉంటుంది. ఈ రెండు ఆర్బిటాల్లో ఇక్కడ ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ ఆపోజిట్ స్పిన్నింగ్లో ఉంటుంది. ఈ రెండు మధ్య కూడా బాండ్ ఏర్పడుతుంది. దీన్ని లాటరల్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అంటారు. ఇదేంటి ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్, దీన్ని లాటరల్ ఓవర్లాపింగ్. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా బాండ్ ఏర్పడుతుంది. ఈ బాండ్ని ఏమంటారంటే పై బాండ్ అని చెప్పేసి అనుకుంటారు. ఈ పై బాండ్కి సిగ్మా బాండ్కి డిఫరెన్స్ ఏంటి? సిగ్మా బాండ్ అయితే కనుక డైరెక్ట్గా రెండు ఆర్బిటాల్స్ ఈ ఆర్బిటాల్ పూర్తిగా ఓవర్లాప్ అవుతాయి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఇవి కూడా ఓవర్లాప్ అవుతాయి, కానీ కొంత పర్టికులర్ డిస్టెన్స్లో మాత్రమే అవి ఓవర్లాప్ అవుతాయి. అందువల్ల ఏమవుతుంది, ఈ బాండ్ అంత స్ట్రాంగ్గా ఉండదు. సో పై బాండ్ ఈజ్ ఏ వీక్ బాండ్. స్ట్రాంగ్ బాండ్ ఏది? సిగ్మా బాండ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాండ్. వీక్ బాండ్ ఏది? పై బాండ్. సో వీటన్నిటి బేసిక్స్ అనమాట. ఓకే, మనం ఇప్పుడు డీటెయిల్ వీటి బేసిక్స్ చూసాం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వీటికి సంబంధించినటువంటి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో మీకు ఎగ్జామ్లో చాలా క్లియర్గా అడుగుతారు. ఏమడుగుతారంటే ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ హైడ్రోజన్ విత్ ద హెల్ప్ ఆఫ్ వ్యాలెన్సీ బాండ్ థియరీ బేస్ చేసుకుని ఈ ఫాలోయింగ్ ఎక్స్ప్లెయిన్ చేయండి అంటారనమాట. ఓకే, సో ఇక్కడ మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ డిస్కస్ చేయాలి అంటే మొట్టమొదట మనకు కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం. దాంట్లో మొట్టమొదటి కాన్సెప్ట్ ఏంటంటే ఏదైనా సరే వ్యాలెన్సీ బాండ్ థియరీ కంప్లీట్గా ఆర్బిటాల్స్ గురించి డిస్కస్ చేస్తుంది. ఆర్బిటాల్లో ఒక యాటమ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాటమ్ ఉంటుంది, యాటంలో ఒక ఆర్బిటాల్ ఉంటుంది. ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ స్పిన్ చేస్తూ ఉంటాయి. ఏదైనా సరే రెండు యాటమ్స్ ఆపోజిట్ స్పిన్నింగ్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే దగ్గరగా వస్తాయో వాటి మధ్య బాండ్ ఏర్పడుతుంది. అదే మనకి వ్యాలెన్సీ బాండ్ థియరీ. ఓకేనా, వ్యాలెన్సీ బాండ్ థియరీ కంప్లీట్గా ఆర్బిటాల్ గురించి, స్పిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మనము డీటెయిల్డ్గా ఒక్కొక్క ఎగ్జాంపుల్ గురించి డిస్కస్ చేద్దాం. సో మొట్టమొదట హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ చూద్దాం. ఓకే, హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్. ఈ బాండ్ ఫార్మేషన్ హైడ్రోజన్ని మనం ఎలా రాస్తారో చూద్దాం. సో మొట్టమొదట ఏం చేయాలంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. సో హైడ్రోజన్ మన దగ్గర ఏదైతే ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ తీసుకోండి, కాంపౌండ్ తీసుకోండి. ఆ తర్వాత దాని అటామిక్ నెంబర్ రాయండి. ఓకేనా, ఆ తర్వాత దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయండి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మనకి రాస్తే కనుక మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే కనుక 1s1 అని వస్తుంది. ఓకేనా, 1s1 అని చెప్పేసి వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1s1 రాసుకోవచ్చు. మనం ఇంకా వీటిని ఎలక్ట్రాన్స్ స్పిన్నింగ్ కూడా చేద్దాం. ఇక్కడ ఎలక్ట్రాన్స్ తీసుకుంటే కనుక ఈ ఆర్బిటాల్లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఒకే ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. ఆ ఎలక్ట్రాను యాంటీ క్లాక్ వైజ్లో ఉంది అనుకోండి. ఓకేనా, సో మొట్టమొదటి ఇట్లా రాయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకి షేప్ కూడా రాయాలి. షేప్ ఇంతకుముందు అయితే కనుక వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీలో అయితే మనం ఏం చేసాం, వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీలో హైడ్రోజన్ ఉంటే కనుక దాంట్లో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసాం, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ 1 రాసాం. ఆ తర్వాత లూయిస్ డాట్ స్ట్రక్చర్ తీసుకొని హైడ్రోజన్ ఉంటే డాట్ రాసాం. ఎస్, కానీ ఇక్కడ ఏం చేద్దామంటే మనము ఇది ఆపోజిట్. ఎలా ఆపోజిట్? ఒక నిమిషం ఇది ఇంతే ఉంచుతాను, మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ థియరీలో అయితే కనుక మనం లూయిస్ డాట్ స్ట్రక్చర్ రాసుకున్నాం, కానీ ఇక్కడ మనం ఏం చేయాలంటే షేప్ రాసుకోవాలి. ఓకేనా, షేప్ ఏ షేప్ రాయాలి అంటే కనుక మనకి ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో అన్పెయిర్డ్ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అన్పెయిర్డ్ ఆర్బిటాల్స్ యొక్క షేప్ రాసుకోవాలి. ఇక్కడ అన్పెయిర్డ్ ఆర్బిటాల్ ఏంటి? ఎస్ ఆర్బిటాల్ షేప్ మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఏంటది? స్పెరికల్. వాట్ ఇస్ దట్ షేప్? స్పెరికల్ షేప్. ఓకేనా, ఆ స్పెరికల్ షేప్ని మనం రాయాలి.
ఓకే, ఈ స్పెరికల్ షేప్ని మనం ఇట్లా రాసుకుంటే దాంతోపాటుగా మనం ఏం చేయాలి, దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ కూడా మనము ఓరియంటేషన్, దాన్ని స్పిన్నింగ్ అంటాం, ఓరియంటేషన్ కూడా మనం రాయాలి. స్పిన్ అది క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా. ఓకే, ఇంతవరకు మనకి ప్రీరిక్విజిట్స్. ఇక్కడ చూడండి, మీరు ఇట్లా కంపారిటివ్గా నేర్చుకుంటే కనుక, కంపారిజన్గా నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీలో అయితే కనుక లూయిస్ డాట్ స్విచ్ రాసాం. ఇక్కడ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ కూడా మారింది, ఇక్కడ 1 రాసాం. కానీ ఇక్కడే రాసాం, ఇక్కడ మోయిలెస్ డయాగ్రామ్ పెట్టేసి ఎస్పీడీ ఆర్బిటాల్స్ బేస్ చేసుకుని రాసాం. ఎందుకని, వ్యాలెన్సీ బాండ్ థియరీ కంప్లీట్గా ఆర్బిటాల్స్ గురించి మనం డిస్కస్ చేస్తాం కాబట్టి. ఓకేనా. ఆ తర్వాత మనకి లూయిస్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ థియరీలో బాండ్ ఫార్మేషన్ అనేది మనకి ఎలా ఉంది. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ థియరీలో అయితే కనుక ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది, ఆ తర్వాత ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉంటుంది. ఈ 2 హైడ్రోజన్స్ని ఏం చేస్తాం, మనం షేర్ చేస్తాం. షేర్ చేసినప్పుడు బాండ్ అనేది ఈ విధంగా ఏర్పడుతుంది. అల్టిమేట్గా సింగిల్ బాండ్ ఏర్పడుతుంది. ఓకేనా. ఇక్కడ దీన్ని మనం అనుకుంటామంటే H2 అనుకుంటాం. దీన్ని ఇట్లా ఉంచండి. ఇప్పుడు మనం కంపారిజన్ చూద్దాం, బాండ్ ఫార్మేషన్ ఎలా వస్తుందో చూద్దాం. బాండ్ ఫార్మేషన్ అనేది మనకి ఎలా వస్తుంది అంటే కనుక, హైడ్రోజన్ ఇంకో హైడ్రోజన్తో బాండ్ చేస్తే ఎప్పుడైతే దగ్గరగా వస్తుందో అప్పుడు ఈ 2 యాటమ్స్ మధ్య బాండ్ ఏర్పడుతుంది. ఇప్పుడు మనకి హైడ్రోజన్కి ఆల్రెడీ మనకి ఏ షేప్ ఉంది, స్పెరికల్ షేప్ ఉంది. సో ఆ స్పెరికల్ షేప్ని మనం ఎట్లా రాసుకోవాలి. ఓకేనా. ఇదేమో క్లాక్ వైజ్. ఆ తర్వాత ఇక్కడ ఈ హైడ్రోజన్లో ఉన్నటువంటి ఇక్కడ ఎలక్ట్రాన్ యాంటీ క్లాక్ వైజ్లో ఉంటుంది. అప్పుడు ఈ 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి, ఈ 2 ఆర్బిటాల్స్ దగ్గరగా వస్తాయి. దగ్గరగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఇదేమో ఆర్బిటాలు ఎస్ ఆర్బిటాల్, ఇదేమో ఆర్బిటాల్ ఎస్ ఆర్బిటాల్, అంతే కదా. ఎస్ ఆర్బిటాల్ కాబట్టి మనకు ఉంది ఎస్ ఆర్బిటాలే కాబట్టి. ఆ తర్వాత ఈ 2 ఏమవుతాయి అంటే ఒకదానితో ఒకటి ఇట్లా సో ఈ 2లో వ్యాలెన్సీలో ఉన్నటువంటి ఆ 2 ఎలక్ట్రాన్స్ కూడా ఒకదాంతో ఒకటి 2 కూడా ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అయినప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్, ఈ 2 స్పిన్నింగ్ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా ఓవర్లాప్ అవుతాయి. ఓకేనా. ఈ విధంగా ఓవర్లాప్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం దీన్ని ఏమంటామంటే, ఇక్కడ ఈ 2 ఆర్బిటాల్స్ ఓవర్లాప్ అవుతున్నాయి, దీన్ని ఎస్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఓకేనా. ఎందుకని ఎస్ ఓవర్లాపింగ్ అని ఎందుకు అనుకుంటాం, ఎస్ ఆర్బిటాల్ ఇంకొక ఎస్ ఆర్బిటాల్తో ఓవర్లాప్ అవుతుంది, అందువల్ల దీన్ని మనము ఎస్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇంకా ఏమని చెప్పుకోవచ్చు, దీంట్లో ఇంకా ఏ బాండ్ ఏర్పడుతుంది, దీన్ని సిగ్మా బాండ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఎందుకు అనుకుంటాం దాన్ని సిగ్మా బాండ్ అని. ఎందుకు సిగ్మా బాండ్ అంటే ఏంటి, ఎప్పుడైతే ఆర్బిటాల్స్ ఎండ్ ఆన్ ఎండ్, అంటే ఈ ఆర్బిటాల్ యొక్క ఈ ఎండు, ఆ తర్వాత ఈ ఆర్బిటాల్ యొక్క ఈ ఎండు ఎప్పుడైతే ఒకదాంతో ఒకటి ఓవర్లాప్ అవుతూ ఉంటాయో దాన్నే మనం అనుకుంటామంటే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకుంటాం. దాన్నే మనము సిగ్మా బాండ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఈ సిగ్మా బాండ్ అనేది చాలా స్ట్రాంగెస్ట్ బాండ్. ఎందుకని ఇది చాలా స్ట్రాంగెస్ట్ బాండ్ అంటే కనుక, ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి న్యూక్లియస్, ఈ 2 న్యూక్లియస్కి ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఓవర్లాప్ అవుతున్నటువంటి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 2 న్యూక్లియస్కి చాలా దగ్గరగా ఉంటాయి. అందువల్ల ఆ 2 న్యూక్లియస్ కూడా ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని చాలా స్ట్రాంగ్గా హోల్డ్ చేసి ఉంచుతాయి. అందువల్ల ఈ బాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ రెండింటికి రీజన్ ఏంటి, ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్, దాన్ని మనం సిగ్మా బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. అల్టిమేట్గా మనకి ఏం తెలుస్తుంది, సిగ్మా బాండ్ అనేది స్ట్రాంగెస్ట్ బాండ్. ఓవర్లాపింగ్ అర్థమైంది కదా. సో మనకి ఏదైనా సరే హైడ్రోజన్లో బాండ్ ఫార్మేషన్ అంటే ఈ విధంగా రాయాలి, ఈ సిగ్మా బాండ్ అవుతుంది. ఓకేనా. సో మనము హైడ్రోజన్లో బాండ్ ఫార్మేషన్ ఈ విధంగా తీసుకున్నాం. అది వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ థియరీలో అయితే కనుక ఇక్కడ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ వస్తాయి, ఇక్కడ మనం డైరెక్ట్గా సిగ్మా బాండ్ అనేది రాస్తాం. ఇక్కడైతే కనుక మనం ఏమైనా రాసుకుంటాం, ఈ విధంగా మనము వాటి ఆర్బిటాల్స్ తీసుకుంటాం, ఆర్బిటాల్స్లో వాటి స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రాస్తాం. ఆ 2 స్పిన్నింగ్స్ మనకి ఓవర్లాప్ అవుతాయి, అందువల్ల మొత్తం కలిసేసి ఒక స్ట్రాంగ్ బాండ్ని ఏర్పరుస్తాయి. ఇది దేనికి సంబంధించింది, ఇదేమో బాండ్ ఫార్మేషన్ ఇన్ హైడ్రోజన్. ఓకే. ఆ తర్వాత మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, రైట్. బాండ్ ఫార్మేషన్ నెక్స్ట్ ఏమో బాండ్ ఫార్మేషన్ ఇన్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. బాండ్ ఫార్మేషన్ ఇన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్.
హైడ్రోక్లోరిక్ యాసిడ్లో బాండ్ ఎలా ఫామ్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఓకేనా. దాంట్లో మొట్టమొదట ఏం చేయాలి అంటే కనుక మొట్టమొదట హైడ్రోజన్ తీసుకోండి. హైడ్రోజన్ తీసుకుని దానికి ఏం రాస్తారంటే అటామిక్ నెంబర్ రాయండి. ఓకేనా. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయండి. మొయిలర్స్ డయాగ్రామ్ ద్వారా రాయాలి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమొస్తుంది అంటే కనుక మనకి 1s1 వస్తుంది. మనం ఎస్ ఆర్బిటాల్ రాస్తున్నాం. ఎందుకని రాస్తున్నాం? మన వ్యాలెన్సీ బాండ్ థియరీ కంప్లీట్గా ఆర్బిటాల్స్ గురించి ఉంటుంది. ఆర్బిటాల్స్ ఎస్పీడిఎఫ్ ఆర్బిటాల్స్ కాబట్టి మనము ఇక్కడ 1s1 అని చెప్పేసి రాసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి 1s1 రాసిన తర్వాత ఈవెన్ ఇక్కడ దీనికి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా రాయండి ఆర్బిటాల్లో. ఈ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఒక ఎలక్ట్రానే ఉంది. సో ఆ స్పిన్నింగ్ ఈ విధంగా ఉందనుకోండి. ఓకేనా. ఇది కూడా దానికి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఆ తర్వాత మళ్ళీ చాలా ఇంపార్టెంట్, మనం ఇప్పుడేం రాయాలి? షేప్ కూడా రాయాలి. ఇది ఏ షేప్ వస్తుంది? ఇవన్నీ కూడా బోర్డ్ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్ అడిగినప్పుడు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్డ్గా క్లియర్గా మీరు ఇవన్నీ రాస్తే చాలు ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఓకేనా. ఇక్కడ మనకి షేప్, ఏ షేప్ రాయాలి? ఎస్ ఆర్బిటాల్ ఉంది ఇక్కడ ఈ మీరు రాసినప్పుడు ఏదైనా సరే ఒక యాటమ్ తీసుకొని దాని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు దాంట్లో దేనికైతే కనుక వ్యాలెన్సీ షెల్ ఉంటుందో ఆ వ్యాలెన్సీ షెల్లో ఏ ఆర్బిటాల్స్ అయితే ఉంటాయో ఆ ఆర్బిటాల్ యొక్క షేప్ రాయాలి. సో ఇక్కడ ఒకటే ఒక షెల్ ఉంది కాబట్టి దీనికి మనం ఎస్ ఆర్బిటాల్ తీసుకుంటాం. ఆ షేప్ ఏమొస్తుంది మనకి? స్పెరికల్ షేప్. ఓకేనా. ఏ షేప్? అది స్పెరికల్ షేప్. ఇంకా మనం ఇంకా క్లియర్గా ఎలా రాయాలి దాన్ని అంటే కనుక ఇక్కడ మనము ఒక స్పియర్ రాయాలి. దాంతోపాటుగా ఒక ఎలక్ట్రాన్ కూడా మనం ఓరియంటేషన్ని రాసుకుందాం. ఓకేనా. ఇంతవరకు మనం కేవలం హైడ్రోజన్ మాత్రం చేస్తాం. ఇక్కడ చూడండి, క్లోరిన్ ఒక న్యూ కాన్సెప్ట్ వస్తుంది, కొంచెం జాగ్రత్త చూడాలి దీన్ని. క్లోరిన్ అటామిక్ నెంబర్ 7. ఆ తర్వాత దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమవుతుంది? ఈ ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసినప్పుడు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది 1s2, 2s2, 2p6, 3s2, 3p5. సో మనకి ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ మనకి అన్పేర్డ్ ఆర్బిటాల్స్ ఏవో చూసుకోవాలి. మనకి అన్పేర్డ్ ఆర్బిటాల్స్ ఎలా తెలుస్తాయి అంటే కనుక మనకి 1s2 మోర్ ఓవర్ ఇక్కడ మనకి జనరల్గా అన్ని సిచ్యుయేషన్స్లో అది వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ థియరీ కావచ్చు, వ్యాలెన్సీ బాండ్ థియరీ కావచ్చు, లేకపోతే అయానిక్ బాండ్ కావచ్చు, ఏదైనా సరే ఏ ఎలక్ట్రాన్స్ జనరల్గా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి అంటే కనుక వ్యాలెన్సీ షెల్లో ఎలక్ట్రాన్స్. సో వ్యాలెన్సీ షెల్లో ఇక్కడ మనకి వ్యాలెన్సీ ఈ సిచ్యుయేషన్లో అయితే కనుక ఇక్కడ కూడా వ్యాలెన్సీ షెల్లే ఉంటుంది. మరి వ్యాలెన్సీ షెల్లో ఏ ఎలక్ట్రాన్స్? అన్పేర్డ్ ఆర్బిటాల్స్. ఇక్కడ మనకి ఇక్కడ చూడండి 3s2 3p5 అనేది జనరల్గా వ్యాలెన్సీ షెల్. దీంట్లో మళ్ళీ అన్పేర్డ్ ఏది ఎలా తెలుస్తుంది అంటే కనుక అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి 3p5ని ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను చెప్తాను అది ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏంటి. ఎక్స్పాండెడ్ ఫామ్లో రాసుకోవాలి. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏంటి? ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏం లేదు, ఇక్కడ మనకి 3p ఆర్బిటాల్స్ని సబ్షెల్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తాం. 3p ఆర్బిటాల్ని సబ్షెల్స్లో ఇక్కడ ఇట్లా. ఇదేంటి? 3px, ఇది 3py, ఆ తర్వాత ఇదేమో 3pz. సో ఇక్కడ మనం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి? 3pలో 5 ఉన్నాయి. సో అరేంజ్ ఎలా ఎలక్ట్రాన్స్ ఎలా అరేంజ్ చేయాలి? 3pxలో, 3pyలో, 3pzలో ఒక ఎలక్ట్రాన్ని అరేంజ్ చేస్తాం యాంటీ క్లాక్ వైజ్. ఆ తర్వాత 3p5లో తీసుకుంటే ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇక్కడ ఆపోజిట్, ఇక్కడ స్పిన్నింగ్ వస్తుంది ఎలక్ట్రాన్, ఇక్కడ ఆపోజిట్లో ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ ఇక్కడ దీన్ని ఏమనుకుంటాం? 3px2, 3py2, 3pz1, 3pz1. ఇక్కడ ఈ 3pz1 అనేది అన్పేర్డ్ ఆర్బిటాల్. ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఉన్నటువంటి అన్పేర్డ్కి అప్పుడు మనం షేప్ రాయాలి. మొట్టమొదట మనము షేప్ రాసినప్పుడు ఇక్కడ మనకి ఏమొస్తుంది? షేప్ అనేది మనం ఏ షేప్ రాయాలి ఇప్పుడు అనేది క్వశ్చన్. ఏ షేప్ రాస్తాం? జనరల్గా అన్పేర్డ్ ఆర్బిటాల్. ఇక్కడ పేర్డ్ ఆర్బిటాల్స్ బాండింగ్లో ఇన్వాల్వ్ కావు. సో 3px2 బాండింగ్లో ఇన్వాల్వ్ కాదు, అది 3py2 బాండింగ్లో ఇన్వాల్వ్ కాదు, ఆ తర్వాత 3pz1 బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది, ఎందుకంటే అన్పేర్డ్ ఆర్బిటాల్ కాబట్టి. సో మనం ఏం చేస్తాం? షేప్ ఈ అన్పేర్డ్ ఆర్బిటాల్కి రాసుకోవాలి. ఇక్కడ బాండ్ ఏమొస్తుంది? ఇక్కడ కనుక మనకి ఇక్కడ డంబెల్ షేప్ వస్తుంది. ఎందుకని? p ఆర్బిటాల్ కదా, p ఆర్బిటాల్ షేప్ మనకు ఐడియా ఉంది, ఏంటది? డంబెల్. ఇక్కడ మనం ఎన్ని డంబెల్స్ రాసుకోవాలి? ఒకే ఒక డంబెల్ రాసుకోవాలి.
ఈ విధంగా డంబెల్ రాసుకుంటాం. ఓకేనా. ఆ తర్వాత ఇక్కడ జనరల్గా ఇక్కడ మనకి ఈ దీంట్లో ఉన్నటువంటి ఇక్కడ మనకి క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్గా ఉండవు, వాటి యొక్క ఓరియంటేషను కంటిన్యూస్గా ఎలక్ట్రాన్స్ ఒక ప్లేస్లో ఒక పొజిషన్లో ఫిక్స్డ్గా ఓరియంటేషన్ ఉండదు. వాటి యొక్క ఓరియంటేషన్ అనేది కంటిన్యూస్గా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే రెండు ఆర్బిటాల్స్ మధ్య ఓరియంటేషన్ ఆపోజిట్గా ఉంటుందో అప్పుడు బాండ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనము దీని ఓరియంటేషన్ని మనం ఈ విధంగా కూడా తీసుకోవచ్చు, బాండింగ్ ఫామ్ని. అట్లా మనకి ఇక్కడ దీని షేప్ని ఈ విధంగా రాసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు బాండింగ్ అనేది ఎలా ఏర్పడుతుంది, ఇవన్నీ కూడా ప్రీ రిక్వైసిటీస్. ఇక్కడ మన బాండ్ ఫార్మేషన్ అనేది ఎలా తీసుకుంటాం, ఇక్కడ రాసుకోవాలి బాండ్ ఫార్మేషన్. సో బాండ్ ఫార్మేషన్ అనేది మనకి ఎలా వస్తుంది, హైడ్రోజను క్లోరిన్తో రియాక్ట్ అవ్వటం వల్ల మనకి HCl ఏర్పడుతుంది. ఇక్కడ మనకి హైడ్రోజన్ అంటే ఏంటి, హైడ్రోజన్ షేప్ ఏంటో అది రాసుకోవాలి. ఇక్కడ హైడ్రోజన్ షేప్ వచ్చింది మనకి, ఇక్కడ ఈ షేప్ వచ్చింది. ఆ తర్వాత క్లోరిన్కి ఏ షేప్ వచ్చింది, క్లోరిన్ షేప్ ఇది అవుతుంది. ఎందుకని ఇవన్నీ కూడా కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉన్నాయి, ఇది ఒక్కటి జస్ట్ అన్పేర్డ్. సో ఇవేమో పేర్డ్ మనం తీసుకోం, ఎందుకంటే అవి ఇన్వాల్వ్ అవసరం లేదు, వాటికి పేరింగ్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అవసరం అవుతుంది. సో అది ఏమవుతుంది, ఇట్లా మనకి ఈ విధంగా బాండ్ తీసుకుంటాం. ఇక్కడ స్పిన్నింగ్ అనేది రెండింటికి కూడా ఆపోజిట్ ఉంటుంది జనరల్గా. ఓకే, ఆ విధంగా తీసుకున్న తర్వాత అప్పుడేమవుతుంది, ఈ రెండు మధ్య బాండింగ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి దగ్గరగా వచ్చేస్తాయి. అప్పుడు బాండింగ్ అనేది ఎలా ఏర్పడుతుంది అంటే కనుక బాండింగ్. సో మనకి ఇక్కడేమో దీంట్లో ఉన్నటువంటి ఈ క్లాక్ వైజ్, ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఇది యాంటీ క్లాక్ వైజ్, ఈ క్లాక్ వైజ్ కనిపిస్తున్నాయా క్లియర్గా. సో ఇక్కడ మనకి ఏమొస్తుందంటే ఒకటేమో క్లాక్ వైజ్ వస్తుంది, ఆ తర్వాత ఇంకోటేమో యాంటీ క్లాక్ వైజ్ ఇట్లా వస్తుంది. ఇది ఇక్కడ రాసాను చూడండి, ఇక్కడ ప్లేస్ లేదు సఫిషియెంట్గా. సో ఇక్కడ చూడండి, దీన్ని మనము సిగ్మా బాండ్ అనుకోవచ్చా, ఖచ్చితంగా అనుకోవచ్చు సిగ్మా బాండ్ అని. ఎందుకు అనుకోవచ్చు దాన్ని సిగ్మా బాండ్ అని, అవి రెండు కూడా ఎండ్ ఓవర్లాపింగ్. అంటే ఈ ఆర్బిటాల్ యొక్క ఎండ్ ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దీన్ని మనం అనుకోవచ్చు ఎండ్ ఓవర్లాపింగ్, లేకపోతే ఎండ్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక్కడ మనకి ఏ బాండ్ ఏర్పడుతుంది, ఇక్కడ ఏర్పడేది సిగ్మా బాండ్. ఎండ్ ఓవర్లాపింగ్తో ఏ బాండ్ ఏర్పడుతుంది, సిగ్మా బాండ్ అవుతుంది. ఇక్కడ మనం ఈ విధంగా ఏర్పడచ్చు. ఇంకా మనం దీన్ని ఏ ఆర్బిటాల్, ఇంతకుముందు మనము హైడ్రోజన్లో మనకి ఏ ఓవర్లాప్ ఏర్పడింది, హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్, అవునా. ఇక్కడ ఉన్నటువంటి ఎస్ ఆర్బిటాల్, ఆ తర్వాత ఇక్కడ ఎస్ ఆర్బిటాల్, అందువల్ల దాన్ని ఏమన్నాం ఎస్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకున్నాం, అవునా. ఎస్ ఓవర్లాపింగ్. మరి దీన్ని ఏమనుకుంటాం, ఇదేమో ఎస్ ఆర్బిటాల్, అంతే కదా. ఇదేమో ఎస్ ఆర్బిటాల్, ఇదేమో ఆర్బిటాల్ పి ఆర్బిటాల్. సో దీన్ని ఇంకేమనుకోవచ్చు మనం ఎస్పి ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకోవచ్చు. దీన్నేమో ఎస్ ఓవర్లాపింగ్, దీన్నేమో ఎస్పి ఓవర్లాపింగ్. ఓకేనా. సో మనకి హైడ్రోక్లోరిక్ యాసిడ్లో లేదా హైడ్రోజన్ క్లోరైడ్లో బాండ్ ఫార్మేషన్ అనేది మనకి ఈ విధంగా ఉంటుంది. సో మొట్టమొదటి ఏం చేయాలి, హైడ్రోజన్ తీసుకోవాలి, దాని అటామిక్ నెంబర్, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ మొయిలెస్ డయాగ్రామ్ ప్రకారం, ఆ తర్వాత ఓరియంటేషన్ ఆఫ్ ద స్పిన్నింగ్ రాయాలి, ఆ తర్వాత షేప్స్ రాసుకోవాలి. రెండింటిని ఏం చేయాలి, మళ్ళీ కంబైన్ చేసినప్పుడు వాటి యొక్క ఓవర్ ల్యాపింగ్ అనేది ఎలా జరుగుతుందో చూసుకోవాలి. ఆ ఓవర్ ల్యాపింగ్ని బట్టేసి మనకి సిగ్మా బాండ్ ఏర్పడుతుందా లేకపోతే కనుక పై బాండ్ ఏర్పడుతుందో తెలుస్తుంది. డైరెక్ట్ ఓవర్ ల్యాపింగ్ అయితే సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. ఓకే, ఇది దేనికి, హైడ్రోజన్ క్లోరైడ్కి. ఓకే, రైట్. ఇక్కడ మీరు ఇంతవరకు ఎగ్జాంపుల్ తీసుకోండి. రైట్, నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము ఇంకా మిగిలిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ మనకి నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది అంటే కనుక బాండ్ ఫార్మేషన్ ఇన్ ఆక్సిజన్. ఓకేనా, ఇది చాలాసార్లు అడిగారు, చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్. ఆక్సిజన్ నైట్రోజన్ ఎక్కువ అడుగుతారు. బాండ్ ఫార్మేషన్ ఇన్ ఆక్సిజన్. సో O2. సో ద క్వశ్చన్ ఎలా ఉంటుందంటే, ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ త్రూ వాలెన్సీ బాండ్ థియరీ టు ద ఫాలోయింగ్. ఈ కింద ఉన్న వాటిని బాండ్ ఫార్మేషన్ ఎలా ఏర్పడుతుందో ఎక్స్ప్రెస్ చేయండి వాలెన్సీ బాండ్ థియరీ ద్వారా అని చెప్పేసి అంటారు. అప్పుడు మీరు ఇట్లా చేయాలి. మొట్టమొదటి ఏం చేయాలి,
మనకి ఇచ్చినటువంటి ఏదైతే మాలిక్యూల్ ఉందో ఆ మాలిక్యూల్లో ఉన్నటువంటి యాటమ్స్ తీసుకొని వాటికి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసి వాటికి షేప్స్ రాసి ఆ షేప్స్లో ఉన్నటువంటి అన్పేర్డ్ ఆర్బిటాల్స్ ఏమున్నాయో చూసి ఆ అన్పేర్డ్ ఆర్బిటాల్స్ని ఓవర్లాపింగ్ రాస్తే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు మనము ఈ ఆక్సిజన్కి రాద్దాం. అట్లా మొట్టమొదట ఆక్సిజన్కి దాంట్లో ఉన్నటువంటి మొట్టమొదట ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఎంత 8. ఇప్పుడు దీనికి ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఎంత వస్తుంది దీనికి? ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ అంటే మనకి 1s2 2s2 2p4 అంతే కదా. మొయిలెస్ డయాగ్రామ్ ప్రకారం 2p4. దీంట్లో మనకి ఇక్కడ వ్యాలెన్సీ షెల్ ఏముంది? 2s2 2p4. ఈ 2s2లో కంప్లీట్గా ఫిల్ అయినాయి ఆర్బిటాల్స్. సో 2s2 ఇన్వాల్వ్ కాదు. మరి 2p4లో అన్పేర్డ్ ఆర్బిటాల్స్ మనం తీసుకోవాలి. దానికోసం మనం ఏం చేయాలి? ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి. ఓకేనా. ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి అంటే కనుక మనం ఏం చేద్దాం? ఇక్కడ ఈ 2p4లో ఎక్స్పాండెడ్ ఫామ్ని ఈ విధంగా రాద్దాం. ఎక్స్పాండెడ్ ఫామ్ రాసినప్పుడు ఏమవుతుంది? 1s2 అంతే ఉంటుంది, 2s2 అంతే ఉంటుంది. ఇక్కడ 2pని ఏమని రాయాలి? 2px2 2py1 2pz1 ఇలా వస్తుంది. అంతేనా? ఎలా వస్తుందో చూద్దాం. ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అనేది మనం ఎలా రాసాం అంటే కనుక ఈ 2p4 వరకు మనం ఏం రాసామంటే ఇట్లా దాన్ని మనము సబ్ ఆర్బిటాల్స్ ఫామ్లో రాసాం. ఓకేనా. సబ్ ఆర్బిటాల్ ఫామ్స్ రాసినప్పుడు ఇదేమవుతుంది? 2px. ఓకేనా. ఇదేమవుతుంది? 2py. ఆ తర్వాత ఇదేంటి? 2pz. ఓకే. 2pలో ఉన్నటువంటి దీన్ని సబ్ ఆర్బిటాల్స్ రాసాం. ఓకేనా. సబ్ ఆర్బిటాల్స్. దీంట్లో 2pxలో మొట్టమొదట ఏం చేయాలి? మన దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎట్లా అరేంజ్ చేస్తాం? మొట్టమొదట ఒక్కొక్క సబ్ ఆర్బిటాల్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ప్లేస్ చేస్తాం. ఓకేనా. ఇట్లా ఒక్కొక్క ఎలక్ట్రాన్ని ప్లేస్ చేసాం. ఓకే. ఆ తర్వాత మన దగ్గర 4 ఎలక్ట్రాన్స్ ఉంటే మనం 3 ఎలక్ట్రాన్సే ప్లేస్ చేసాం. ఆ తర్వాత 4th ఎలక్ట్రాన్ని ఇక్కడ ప్లేస్ చేద్దాం. ఓకేనా. ఇప్పుడు ఈ సబ్ ఆర్బిటాల్లో ఈ 2pxలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2. అందువల్ల దీన్ని ఏమని రాయాలి? 2px2. ఓకేనా. దీంట్లో ఇక్కడ 1 అన్పేర్డ్ ఒక ఎలక్ట్రానే ఉంది. అవునా. అందువల్ల దాన్ని ఏమని రాయాలి? 2py1 అని రాయాలి. ఓకే. ఆ తర్వాత దీంట్లో ఎన్ని ఉన్నాయి? ఒక అన్పేర్డ్ ఉంది. అవునా. అందువల్ల దాన్ని 2pz1 అని రాయాలి. ఓకే. ఇప్పుడు మనకి ఏవేవి పేర్డ్ ఏవేవి అన్పేర్డ్ వ్యాలెన్సీ షెల్లో ఉన్నటువంటి 2p4లో దాన్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్ రాసినప్పుడు మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏంటంటే 2px2లో పూర్తిగా అవి ఎలక్ట్రాన్స్ కంప్లీట్గా ఫిల్ అయిపోయి ఉన్నాయి. సో 2px అనేది బాండింగ్లో ఇన్వాల్వ్ కాదు. సో మళ్ళీ నెక్స్ట్ బాండ్ ఏంటి? 2py1. యాక్చువల్గా 2py కెపాసిటీ ఎంత? ఆ సబ్ ఆర్బిటాల్లో మనం 2 ఎలక్ట్రాన్స్ ప్లేస్ చేయొచ్చు, కానీ ఒక ఎలక్ట్రానే ఉంది. సో 2py అనేది బాండింగ్లో ఉంటుంది. ఓకేనా. బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతుంది. మరి వాట్ అబౌట్ 2pzలో కూడా ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. అవునా. అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఒకటే ఉంది. సో 2pz కూడా మనకి ఏంటంటే బాండింగ్లో ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి క్లియర్గా అర్థమైపోయింది. ఏవైతే కనుక అన్పేర్డ్ ఆర్బిటాల్స్ ఉన్నాయో, ఇట్లా అన్పేర్డ్ ఆర్బిటాల్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? షేప్ రాయాలి. ఓకే. మనము ఇప్పుడు షేప్కి వచ్చినప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం షేప్ రాద్దాం. ఈ షేప్ రాసినప్పుడు మనకి ఇక్కడ ఏంటిది? ఏ ఆర్బిటాలు? పి ఆర్బిటాల్ అంటే ఏ షేప్? డంబెల్ షేప్. ఎన్ని డంబెల్స్ రాయాలి? 2pyకి ఒక డంబెల్, 2pzకి ఇంకో డంబెల్ రాసుకోవాలి. సో మనం ఆ డంబెల్ రాసినప్పుడు మనకి షేప్ అనేది ఈ విధంగా వస్తుంది. సో ఫస్ట్ ఇది ఒక డంబెల్ అవుతుంది. ఓకేనా. ఇది డంబెల్. ఇక్కడ ఎలక్ట్రాన్ని ఓరియంటేషన్ ఇలా ప్లేస్ చేయండి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ తీసుకుందాం. సో దీనికి 2py, ఇదేమో 2py1. ఆ తర్వాత మనము ఇంకొక నెక్స్ట్ కూడా చూసుకోవాలి కదా. అదేంటి? ఇది అవుతుందన్నమాట. ఓకే. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని మళ్ళీ ఇట్లా తీసుకోండి. సో ఇదేంటి? 2py1. సో మనము ఆర్బిటాల్స్ అనేది ఓరియంటేషన్. సో ఇక్కడ ఓరియంటేషన్ పైన ఉంది కాబట్టి అని చెప్పేసి మనకి ఎలక్ట్రాన్స్ అనేది ఓరియంటేషను అది రిపీట్ అవుతూ ఉంటుంది. సో మనము ఎలాగైనా తీసుకోవచ్చు, క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్. ఓకే. అర్థం. ఇక్కడ మనకి ఇప్పుడు మనము ఈ ఆక్సిజన్కి షేప్ రాసాం.
ఇప్పుడు ఆక్సిజన్కి షేప్ రాసిన తర్వాత ఇవి రెండు కూడా ఆక్సిజన్సే. ఇంతకుముందు హెచ్సిఎల్ ఉన్నప్పుడు మనకి రెండు షేప్స్ వచ్చినాయి. మొట్టమొదటి హైడ్రోజన్కి రాసాం, అక్కడ షేప్ ఏంటంటే స్పెరికల్ వచ్చింది. ఇక్కడ క్లోరిన్కి ఏమో ఒక డంబెల్ వచ్చింది. సో ఇట్లా మనం రాసాం. కానీ ఇక్కడ రెండు ఆక్సిజన్స్ కాబట్టి ఒకసారి షేప్ రాస్తే సరిపోతుంది. ఓకే, ఆ తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ ఏం చేస్తాం అంటే కనుక ఇక్కడ మనకి ఇక్కడ ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్, ఇక్కడ ఏమవుతుంది ఆక్సిజన్ ప్లస్ ఆక్సిజన్, ఈ రెండు కలిసేసి మనకి O2ని ఫామ్ చేస్తాయి. ఇట్లా O2ని ఫామ్ చేసేటప్పుడు ఇక్కడ మనకి O2 ఏమవుతుంది, సో O2 అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఆక్సిజన్కి వచ్చిన షేప్ ఏంటి, ఈ షేప్ తీసుకుందాం. ఆక్సిజన్కి వచ్చిన షేప్ని మీరు జాగ్రత్తగా ఇక్కడ రాయండి. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇదేంటి 2pY. ఆ తర్వాత ఇక్కడ కూడా నెక్స్ట్ 2pZ రాయండి. ఓకేనా, ఇక్కడ 2pZ, ఇక్కడ కూడా మనము క్లాక్ వైజ్ తీసుకున్నాం, నో ప్రాబ్లం, ఎలాగైనా తీసుకోవచ్చు 2pZ. ఇది ఆక్సిజన్. ఆ తర్వాత ప్లస్ ఇక్కడ మళ్ళీ ఇది కూడా ఆక్సిజనే కదా, ఈ ఆక్సిజన్లో మళ్ళీ దీని షేప్ ఎలా ఉంటుంది, డబుల్ డంబెలే ఉంటుంది. సో ఈసారి ఏం చేస్తారంటే ఇది 2pY, ఇక్కడ మనకి క్లాక్ వైజ్లో యాంటీ క్లాక్ వైజ్లో తీసుకోండి. ఓకేనా. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ డంబెల్ రాసుకోండి. ఓకే, ఇదేంటి 2pZ, ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు. సరే, ఇది ఇక్కడ రాసాం కదా, ఇది కూడా ఇక్కడ రాద్దాం, మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా, రైట్. ఆ తర్వాత ఇక్కడేమో క్లాక్ వైజ్. ఆ తర్వాత ఏం జరుగుతుందో జాగ్రత్తగా చూడండి. ఎప్పుడైతే ఈ ఆక్సిజన్లో ఉన్నటువంటి ఈ ఆర్బిటాల్ దగ్గరగా వస్తాయో అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ స్పిన్నింగ్ ఎలక్ట్రాన్ ఇటువైపు రాస్తాను. ఎందుకంటే ఈ రెండు ఎలక్ట్రాన్స్, ఈ ఎలక్ట్రాన్స్ని ఇట్లా స్పిన్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు, ఇక్కడైనా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకేనా. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఏమవుతుందంటే జాగ్రత్తగా చూడండి, దేనికి ఈ రెండిట్లో ఏవి దగ్గరగా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, ఈ 2pY దగ్గరగా రావడానికి అవకాశం ఉంది కదా, అందువల్ల అవి రెండు ఓవర్లాప్ అవుతాయి. ఓవర్లాప్ అయినప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ 2pY ఇట్లా ఉంది. ఓకే, ఆ తర్వాత ఈ రెండు మధ్య బాండింగ్ ఈ విధంగా ఏర్పడుతుంది. సో ఇక్కడేమో క్లాక్ వైజ్, సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్. ఇవేంటి మీకు క్లియర్గా రాస్తాను చూడండి. ఇదే ఆర్బిటాల్ నానా, ఇదేమో 2pY, ఇదే ఆర్బిటాల్ 2pYఏ కదా. దీంట్లో ఫస్ట్ ఆక్సిజన్లో ఉన్నటువంటి 2pY ఆర్బిటాల్, సెకండ్ ఆక్సిజన్లో ఉన్నటువంటి 2pY ఆర్బిటాల్, ఈ రెండు కూడా ఓవర్లాప్ అవుతాయి. ఏ బాండ్ ఏర్పడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి అంటే మనం ఇంతకుముందు చాలాసేపు డిస్కస్ చేసాం దాని గురించి. ఎప్పుడైతే ఆర్బిటాల్స్ డైరెక్ట్గా ఓవర్లాప్ అవుతాయో, ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ జరుగుతుందో అప్పుడు మనం దాన్ని ఏమనుకుంటాం, అప్పుడు ఏ ఆర్బిటాల్ ఏర్పడుతుంది, ఏ బాండ్ ఏర్పడుతుంది అంటే సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. ఓకేనా, అది ఒకటి రాసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకా ఏం మిగిలి ఉన్నాయి, ఈ ఆక్సిజన్లోనేమో 2pZ ఒకటి మనకి ఉందన్నమాట, 2pZ. ఓకే, దీన్ని ఏమనుకుంటాం మనం 2pZ. దీంట్లో ఎలక్ట్రాన్ స్పిన్నింగ్ ఇక్కడ తీసుకుందాం, ఇక్కడ ఎలక్ట్రాన్ ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఈ 2p, దీంట్లో ఉన్నటువంటి 2pZ, సెకండ్ ఆక్సిజన్లో ఉన్నటువంటి 2pZ, సెకండ్ ఆక్సిజన్లో ఉన్న 2pZ. సో ఇక్కడ మనకి ఈ ఎలక్ట్రాన్ ఓరియంటేషన్ ఎలా తీసుకోవాలి, ఈ ఆర్బిటాల్ ఓరియంటేషను అది ఒకటి క్లాక్ వైజ్ తీసుకుంటే ఇంకోది యాంటీ క్లాక్ వైజ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ కూడా ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఓకేనా, ఇక్కడ కూడా ఓవర్లాపింగ్ జరుగుతుంది. ఈ ఓవర్లాపింగ్ అనేది లాటరల్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అంటారు. ఇక్కడ డైరెక్ట్ ఓవర్లాపింగ్ ఉంటుంది, ఇక్కడ లాటరల్ ఓవర్లాపింగ్ అంటే ఏంటి, అది డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా కొంచెం దూరంలో అది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడు దాన్నే మనం ఏమనుకుంటామంటే లాటరల్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఈ రెండింటి మధ్య కూడా బాండ్ ఏర్పడుతుంది. ఈ బాండ్ని ఏమనుకుంటాం మనం, పై బాండ్ అని చెప్పేసి అనుకుంటాం, పై బాండ్. ఇక్కడ 2pZకి మధ్య ఏ బాండ్ ఏర్పడుతుంది, పై బాండ్. 2pZ పై 2pZ ఈ రెండింటికి మధ్య ఏర్పడే బాండ్ ఏమనుకుంటాం, పై బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇదేంటి సిగ్మా బాండ్. ఇది సిగ్మా బాండ్ ఎందుకైంది, అంటే కనుక డైరెక్ట్ ఓవర్లాపింగ్ అవటం వల్ల సిగ్మా బాండ్ అయింది. PY 2pY సిగ్మా బాండ్. ఆ తర్వాత మనకి
టూ పీజెడ్లో అయితే కనుక లాటరల్ ఓవర్లాపింగ్ ఆ రెండు కూడా ఆ విధంగా ఏర్పడతాయి అనమాట. సో ఈ విధంగా మనకి ఆక్సిజన్లో బాండ్ ఫార్మేషన్ అనేది ఉంటుంది. సో దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జామ్ని మొత్తం రాయాలి. మీరు డైరెక్ట్గా బాండింగ్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ రావు. ఏం చేయాలి? మొట్టమొదట ఆక్సిజన్ రాసుకోవాలి, అటామిక్ నెంబర్, ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయాలి. ఆ తర్వాత ఎక్స్పాండెడ్ ఫామ్ ఖచ్చితంగా రాయాలి. లేకపోతే మీకు అన్పేర్డ్ ఆర్బిటాల్స్ ఏవో తెలియవు. అందువల్ల ఎక్స్పాండెడ్ ఫామ్ పూర్తి రాయాలి. ఎక్స్పాండెడ్ ఫామ్ రాసిన తర్వాత మీరు చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి అన్పేర్డ్ ఆర్బిటాల్స్ యొక్క షేప్స్ కూడా రాసుకోవచ్చు. అట్లా రాసుకున్న తర్వాత ఇక్కడ షేప్ కూడా రాయాలి. షేప్ కూడా రాసిన తర్వాత మీరేం చేయాలంటే ఇక్కడ బాండ్ ఫార్మేషన్ మొత్తం కూడా క్లియర్గా రాసుకోవాలి. సో మనకి ఈ విధంగా ఆక్సిజన్. ఇక్కడ ఇంకొకటి, దీన్ని మనము ఏ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకుంటాం. ఇక్కడ ఇదే ఆర్బిటాలు. ఇంతకుముందు మనము ఏం చేసాం, హైడ్రోజన్ తీసుకుందాం. హైడ్రోజన్ తీసుకున్నప్పుడు హైడ్రోజన్ ఈ రెండు, ఇదేమో ఎస్ ఆర్బిటాల్. దీన్ని ఏమనుకున్నాం? ఎస్ ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకున్నాం. ఆ తర్వాత హెచ్సిఎల్ తీసుకున్నాం. హెచ్సిఎల్ తీసుకున్నప్పుడు హైడ్రోజన్ ఎస్ ఆర్బిటాల్, రైట్, అండ్ క్లోరిన్, అండ్ వాట్ ఈస్ దట్, క్లోరిన్. సో ఇదేమో ఎస్ ఆర్బిటాల్, ఇదేమో పి ఆర్బిటాల్. సో దీన్ని ఏమన్నా ఎస్పి ఓవర్లాపింగ్ అని చెప్పేసి అనుకున్నాం. ఇదేమో హైడ్రోజన్ ఏమో ఎస్ఎస్ ఓవర్లాపింగ్, హెచ్ఎస్ఎల్ ఏమో ఎస్పి ఓవర్లాపింగ్. మరి ఇది ఏ ఓవర్లాపింగ్ అవడానికి పాసిబిలిటీ ఉంది? వెరీ సింపుల్, దాని వ్యాలెన్సీ షెల్ ఏదైతే ఉంటుందో అదే దాని ఓవర్లాపింగ్ అవుతుంది. ఇక్కడ ఇది ఏ ఆర్బిటాలు? పి ఆర్బిటాల్, అండ్ ఇదే ఆర్బిటాలు పి ఆర్బిటాల్. అందువల్ల దీన్ని మనం ఇంకా ఏమనుకోవచ్చు? పి ఓవర్లాపింగ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ రాస్తూ ఉండండి. మీకు బోర్డ్ ఎగ్జామ్లో మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ని కొంచెం ఎక్కువగా ఇన్ఫర్మేటివ్గా చాలా క్లియర్గా నీట్గా రాయండి. సో మీకు ఏంటంటే ఫుల్ మార్క్స్ రావడానికి 100% అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇదేంటిది? పీపీ ఓవర్లాపింగ్. ఓకేనా? పీపీ ఓవర్లాపింగ్. సో మనకి ఇంతవరకు బాండ్ ఫార్మేషన్ ఇన్ ఆక్సిజన్ చూసాం. ఇప్పుడు నెక్స్ట్ బాండ్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్లో అడిగారు. స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే. ఆ తర్వాత నెక్స్ట్ మనకి చాలా పాపులర్, చాలా ఇంపార్టెంట్, మోస్ట్ స్టేబుల్ గ్యాస్. దాన్ని మనకి ఇనర్ట్ గ్యాసెస్ తర్వాత ఆ రేంజ్లో స్టేబుల్ ఉన్నటువంటి ఒక గ్యాస్ నైట్రోజన్. ఆ నైట్రోజన్ గురించి మనము ఇప్పుడు బాండ్ ఫార్మేషన్ చాలా ఫ్రీక్వెంట్గా ఎగ్జామ్లో అడిగేటువంటి క్వశ్చన్ ఇది. ఓకేనా? ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ నైట్రోజన్ త్రూ వ్యాలెన్సీ బాండ్ థియరీ అని చెప్పేసి అడుగుతారు మిమ్మల్ని. సో మీరు అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనకి నైట్రోజన్ గురించి మనం రాయాలి. సో దాని గురించి మనము ఇక్కడ క్లియర్గా డిస్కస్ చేద్దాం. బాండ్ ఫార్మేషన్ ఇన్ నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. సో మొట్టమొదట నైట్రోజన్ బాండ్ ఫార్మేషన్ మనం రాయాలి. సో దీనికోసం ఏం చేయాలి? మనం మొట్టమొదట నైట్రోజన్ తీసుకుందాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7. దీని ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాద్దాం. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాసేటప్పుడు మనం మొయిలెస్ డయాగ్రామ్ ప్రకారం రాసుకోవాలి. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ ఏమొస్తుంది? 1s2, 2s2, ఆ తర్వాత 2p3. ఓకేనా? ఈ విధంగా 1s2, 2s2, 2p3 రాసిన తర్వాత దీంట్లో వ్యాలెన్సీ షెల్ ఏది? 2s2, 2p3. ఈ 2s2, 2p3లో కూడా ఏది బాండింగ్లో ఉండడానికి అవకాశం ఉంది అంటే కనుక మనం ఒకసారి అనలైజ్ చేద్దాం. 2s2కి ఎన్ని? ఎస్కి కెపాసిటీ ఎంత? 2 ఎలక్ట్రాన్స్. ఎస్ ఆర్బిటాల్ కెపాసిటీ 2 ఎలక్ట్రాన్స్. ఆ 2 ఎలక్ట్రాన్స్ ఫిల్ అయిపోయినాయి 2s2. సో 2s2 అనేది బాండింగ్లో ఇన్వాల్వ్ అవ్వదు. మరి 2p3 మనము దాన్ని ఇక్కడ ఏం చేద్దామంటే ఇక్కడ సబ్ ఆర్బిటాల్స్ రూపంలో రాద్దాం 2p3ని. సో 2p3ని మనం ఎప్పుడైతే ఇట్లా సబ్ అటామిక్ రూపంలో రాస్తామో ఇక్కడ చూడండి, దీన్ని ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ మొత్తం మన దగ్గర ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దీన్ని ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ని, ఆ తర్వాత ఈ సబ్ ఎనర్జీ లెవెల్లో, ఆ తర్వాత ఈ సబ్ ఆర్బిటాల్లో మనము 3 ఎలక్ట్రాన్స్ని మనం ఆ విధంగా ప్లేస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు దీన్నే మనము ఎక్స్పాండెడ్ ఫామ్ అని చెప్పేసి కూడా అనుకుంటాం. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే మనకి అప్పుడు ఎలా వస్తుందో చూద్దాం. ఈ ఎక్స్పాండెడ్ ఫామ్ నుంచేసి మనకి ఇక్కడ ఇదేమవుతుంది? 2px1 అంతేనా? ఇదేమవుతుంది? 2py1. ఆ తర్వాత ఇదేమవుతుంది? 2pz1. సో దాన్ని మనం ఎక్స్పాండెడ్ ఫామ్ అని చెప్పేసి అనుకుంటాం. ఏంటది ఎక్స్పాండెడ్ ఫామ్ ఫర్ నైట్రోజన్? 2px1, 2py1, 2pz1. ఇవన్నీ మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలి. స్టెప్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. సో 2px1, 2py1, 2pz1. ఇప్పుడు మనం బాండ్ దీంట్లో మనకి ఎక్స్పాండెడ్ ఫామ్లో మనకి
క్లియర్గా తెలుస్తుంది. ఏంటంటే 2pxలో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, 2pyలో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది, 2pzలో ఒక అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఉంది. అండ్ సో px, py, pz మూడిట్లో కూడా ఒక్కొక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఆ మూడు కూడా బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి, ఆ మూడిటికి షేప్స్ రాయాలి. సో మనం ఆ షేప్ రాసినప్పుడు మొత్తం మనకి 3 డంబెల్స్ వస్తాయి. సో మొట్టమొదటి ఏం చేస్తారంటే షేప్ రాయండి. 2px రాద్దాం ముందర. సో 2px రాస్తే మనకి ఎలా వస్తుందో షేప్ డిఫరెంట్. ప్రాక్టీస్ చేయండి, వస్తుంది. ఓకే, దీన్ని మనము 2px1 అని చెప్పేసి అనుకుందాం. ఇక్కడ క్లాక్ వైజ్లో ఎట్లా పెడతాం. ఆ తర్వాత 2px అయిపోయింది. తర్వాత ఏం రాయాలి, 2py. ఓకేనా, ఇదేంటి 2py 1. ఆ తర్వాత ప్రాక్టీస్ చేయండి, మీకు వస్తాయి ఇవి. సో దీంట్లో కూడా ఒక ఎలక్ట్రాన్ వస్తుంది. సో ఇది దేనికి షేప్ వస్తుంది, ఇది నైట్రోజన్కి షేప్. ఓకేనా. సో మొట్టమొదటి దీన్ని ఏమనుకోవాలి మనం, 2pz1 అంతేనా. 2px1 అంటే కనుక మనకి ఇట్లా తీసుకుంటే ఇదేమో 2px1. ఆ తర్వాత మనము ఇదేమో 2py1. ఆ తర్వాత ఇదేమో 2pz1. సో ఈ 2py1 ఇటు రాస్తాను, మీకు కన్ఫ్యూషన్ లేకుండా ఉంటుంది. సో ఇదేమో 2py1. సో 2pxలో ఒక ఎలక్ట్రాన్, ఓకే, 2pyలో ఒక ఎలక్ట్రాన్, 2pzలో ఒక ఎలక్ట్రాన్. ఇది షేప్, ఇది ప్రాపర్గా రాలేదు, ఇది తీసుకోండి. సో 2px, 2py, 2pz మీకు అర్థమవుతుందా. ఇక్కడ x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇది z యాక్సిస్. ఇట్లా మనం 2px, ఇది 2px జనరల్గా px, py, pz. ఓకేనా, ఇట్లా రాసుకోవాలి. మీకు ఎగ్జామ్లో రాసేటప్పుడు పెన్సిల్తో డ్రా చేయండి. x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ వాటిని ఓవర్లాప్ చేసుకోండి, అప్పుడు మీకు క్లియర్గా వస్తుంది. ఎలాగంటే x యాక్సిస్ డ్రా చేయండి, దాని మీద ఓవర్లాపింగ్ తీసుకోండి. ఆ తర్వాత y యాక్సిస్ డ్రా చేయండి, దాని మీద ఓవర్లాపింగ్ తీసుకోండి. పెన్సిల్తో మీకు ఇంకా నీట్గా వస్తుంది. z యాక్సిస్ తీసుకోండి, దాని మీద ఇట్లా నీట్గా ఓవర్లాప్ చేయండి, మీకు ఈజీగా వస్తుంది. పెన్సిల్తో డ్రా చేయండి, మీకు ప్రాక్టీస్ చేయండి. అర్థమైంది కదా నాన్న. x యాక్సిస్, y యాక్సిస్, z యాక్సిస్ దీని మీద ఓవర్లాపింగ్ చేసుకుంటే మీకు ఏంటంటే ఆర్బిటాల్స్ అనేవి వస్తాయి. ఓకే, రైట్. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనం ఏం చేద్దామంటే, సో మనం దాన్ని కన్సిడర్ చేద్దాం. సో దీన్ని తీసేద్దాం. సో ఇక్కడ మనకి ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు మనకి ఇదేంటి, కేవలము ఒక నైట్రోజన్. నైట్రోజన్ అనేది దేంతో ఏర్పడుతుంది, నైట్రోజన్ మాలిక్యూల్ అనేది 2 నైట్రోజన్ యాటమ్స్తో ఏర్పడుతుంది. సో అక్కడ కూడా మనం బాండ్ ఫార్మేషన్ రాద్దాం. n+n దట్ గివ్స్ n2. సో మొట్టమొదట మనం ఏం చేయాలి, ఫస్ట్ నైట్రోజన్ రాద్దాం. సో ఇక్కడ నైట్రోజన్ రాసేటప్పుడు సో ఫస్ట్ నైట్రోజన్ రాసాం. సో ఇక్కడ ఎలక్ట్రాన్, ఇదేంటి 2px. ఆ తర్వాత ఇదేమో 2py, ఇక్కడ ఎలక్ట్రాన్. ఓకే, ఇది కొంచెం పైన రాస్తాను, లేకపోతే కింద కూడా రాయచ్చు. సో ఇదేంటి 2pz. సో మనకి ఇదేంటి నైట్రోజన్. సో ఇంకొక నైట్రోజన్ ఏర్పడాలి, అవునా. సో ఇక్కడ ఇంకొక నైట్రోజన్ తీసుకుందాం. ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్లో తీసుకోండి. ఇదేంటి 2px. ఆ తర్వాత ఇక్కడ క్లాక్ వైజ్, ఇది 2py. ఆ తర్వాత ఇక్కడ
సో ఇది 2pz. ఇప్పుడు ఈ రెండు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీరు ఈ నైట్రోజనే చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతూ ఉన్నారు, ఎందుకంటే దీంట్లో సిగ్మా బాండ్ 2 పై బాండ్స్ వస్తాయి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు దీంట్లో ఏవి సిగ్మా బాండ్ ఏర్పడడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఒక్క నిమిషం ఆలోచించండి. ఒక నిమిషం వీడియో పాజ్ చేసి ఏవి దీంట్లో 2px 2pxా, 2py 2pyా, 2pz 2pzా, ఏది అది సిగ్మా బాండ్ ఏర్పడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. గుడ్. సో ఏంటవి అంటే కనుక ఇక్కడ డైరెక్ట్గా ఏది ఉంది దగ్గరగా పక్కనే ఉన్నటువంటి ఏమేంటున్నాయి అంటే కనుక ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 2px, ఆ తర్వాత ఈ 2px రెండు కూడా ఎలా ఉన్నాయి, ఒకదాంతో ఒకటి పక్కన ఉన్నాయి. అందువల్ల మొట్టమొదట ఏం చేస్తారంటే ఇక్కడ 2px బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. సో అప్పుడు మనకి ఎలా వస్తుంది, ఇది 2px, ఆ తర్వాత ఇక్కడ దీంట్లో ఉన్న 2px. సో ఇక్కడ మనం ఏమని రాసుకోవాలి, ఇది 2px, ఆ తర్వాత ఇక్కడ 2px. దీంట్లో ఒక ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్, ఇక్కడ క్లాక్ వైజ్. దీన్ని మనం ఏమనుకుంటాం, సిగ్మా బాండ్. సిగ్మా బాండ్ దేనికి మధ్య, px, అంతే కదా, px మధ్య సిగ్మా బాండ్. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేద్దాం, అర్థమైంది కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈపీ ఆర్బిటాల్లో ఉన్నటువంటి ఎండ్, ఈపీ ఆర్బిటాల్ ఉన్నటువంటి ఈ ఎండ్, ఈ రెండు కలిసేసి ఓవర్లాప్ అయిపోయి అందులో దీన్ని సిగ్మా బాండ్ అనుకుంటాం. అది ఎక్కడ సిగ్మా బాండ్ దేనికి మధ్య, pxకి మధ్య, అందువల్ల అట్లా పెట్టేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్, ఆ తర్వాత సిగ్మా px, ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి py, ఈ రెండు కూడా లాటరల్ ఓవర్లాపింగ్ జరుగుతుంది. సో ఇక్కడ ఏ బాండ్ ఏర్పడుతుంది అంటే కనుక పై బాండ్ ఏర్పడుతుంది. సో పై బాండ్ అనేది ఇక్కడ రాద్దాం, పై బాండ్, ఇక్కడ పై బాండ్ దేనికి మధ్య, pyకి మధ్య, అంతే కదా, ఇది py. సో ఈ pyకి ఈ py, ఇది py, ఇది కూడా py, APY 2py. సో ఈ pyకి ఈ pyకి మధ్య ఏర్పడుతుంది కాబట్టి దాన్ని మనం పై బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇంకా ఏం ఏర్పడుతుంది అంటే కనుక దీంట్లో ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్, ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎలక్ట్రాన్, ఇక్కడ ఎలక్ట్రాన్స్, ఈ రెండు మధ్య మళ్ళీ ఇక్కడ ఏర్పడుతుంది. దీన్ని ఏమనుకుంటాం మనం అంటే కనుక, సో మనము దాన్ని దీన్ని ఇక్కడ రాస్తాను చూడండి, ఈ రెండు మధ్య ఇది y 2pz, ఇది 2pz, ఈ 2pz. సో ఇక్కడ 2pz ఇటు వస్తుంది. సో ఇక్కడ పై బాండ్ ఏర్పడుతుంది దేనికి మధ్య, pz. సో మనకి ఈ విధంగా ఏర్పడుతుంది. ఓకేనా. సో నైట్రోజన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది కొంచెం కాంప్లికేట్గా వస్తుంది. మీరు 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా నీట్గా వస్తుంది. పెన్సిల్తో డ్రా చేస్తే ఇది చాలా క్లియర్గా నీట్గా వస్తుంది. సో మీరు పెన్సిల్తో ప్రాక్టీస్ చేయండి. అర్థమైందా కాన్సెప్ట్. దీంట్లో ఉన్నటువంటి x ఆర్బిటాలు, ఓకే, దీంట్లో x ఆర్బిటాల్ అంటే px ఆర్బిటాల్, దీంట్లో ఉన్నటువంటి px ఆర్బిటాల్ రెండు కూడా ఓవర్లాప్ అవుతాయి. అందువల్ల ఇక్కడ ఏ బాండ్ ఏర్పడుతుంది, సిగ్మా బాండ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత దీంట్లో ఉన్నటువంటి py ఆర్బిటాల్, దీంట్లో ఉన్నటువంటి py ఆర్బిటాల్, ఈ రెండు కూడా లాటరల్ ఓవర్లాపింగ్ అవుతాయి. అందువల్ల పై బాండ్ ఏర్పడుతుంది. ఆ తర్వాత ఫస్ట్ ఆక్సిజన్లో ఉన్నటువంటి 2pz ఆర్బిటాల్, సెకండ్ ఆర్బిటాల్ ఉన్నటువంటి 2pz ఆర్బిటాల్, ఈ రెండు కలిసేసి మళ్ళీ ఇంకొక ఓవర్లాపింగ్నే ఇస్తుంటాయి అవి. సో మనకి ఆ విధంగా ఏమవుతుందంటే మొట్టమొదట మళ్ళీ మనకి 2 పై బాండ్స్ ఏర్పడతాయి. ఇక్కడ చూడండి మీకు ఎన్ని సిగ్మా బాండ్స్ ఏర్పడినాయి, px 2px ఒక సిగ్మా బాండ్. పై బాండ్స్ ఎన్ని ఏర్పడినాయి, 2py ఒక పై బాండ్, ఆ తర్వాత 2pz ఇంకొక పై బాండ్. సో ఒక పై బాండ్ ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ ఏర్పడతాయి. ఓకేనా. నైట్రోజన్లో చాలాసార్లు అడిగారు అది, నైట్రోజన్లో ఎన్ని సిగ్మా బాండ్స్ ఎన్ని పై బాండ్స్ ఏర్పడతాయి. నైట్రోజన్లో ఒక సిగ్మా బాండ్, 2 పై బాండ్స్ ఏర్పడతాయి. ఓకేనా. ఇప్పుడు చెప్పండి ఇది ఏ ఓవర్లాపింగ్ కింద వస్తుంది, ఎస్ఎస్ కింద వస్తుందా, ఎస్పీ కింద వస్తుందా, పీపీ కింద వస్తుందా, పీపీ ఓవర్లాపింగ్ కింద వస్తుందా చెప్పండి ఒకసారి ఇమాజిన్ చేయండి.
వెరీ గుడ్. ఇక్కడ పి ఆర్బిటాల్ ఉంది, ఇక్కడ పి ఆర్బిటాల్ ఉంది. సో దీన్ని మనం ఏమైనా ఓవర్లాపింగ్ అనుకోవచ్చు, పీపీ ఓవర్లాపింగ్ అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. ఓకేనా. సో మనకి ఈ విధంగా మనకి మీ చాలా ఇంపార్టెంట్ ఈ జస్ట్ వ్యాలెన్సీ బాండ్ థియరీ ద్వారా మనకి కోవలెంట్ బాండ్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్న దాని గురించి చాలా క్లియర్గా ఉంటుంది. అడుగుతారు, ఎక్స్ప్లెయిన్ ద బాండ్ ఫార్మేషన్ ఇన్ ద ఫాలోయింగ్ త్రూ వ్యాలెన్సీ బాండ్ థియరీ. దాంట్లో బాగా పాపులర్ ఆక్సిజన్ నైట్రోజన్. చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో, ఆక్సిజన్ నైట్రోజన్. సో అర్థమైంది కదా. సింపుల్గా ఏంటంటే మొట్టమొదట మనం ఎలిమెంట్ తీసుకుంటాం, యాటమ్స్ తీసుకుని ఆ యాటమ్స్ యొక్క ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాస్తాం. ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ తర్వాత వాటిలో ఏ ఆర్బిటాల్స్ అయితే అన్పేర్డ్ ఉన్నాయో వాటిని తీసుకుంటాం, వాటి షేప్స్ రాసుకుంటాం. ఆ షేప్స్లో కూడా మళ్ళీ ఏవైతే దగ్గరగా ఉంటాయో అంటే వాటిని ఆర్బిటాల్స్ ఏవైతే ఎండ్ ఆన్ ఎండ్ ఓవర్లాపింగ్ అవుతాయో అప్పుడు సిగ్మా బాండ్ అంటాం. లాటరల్ ఓవర్లాపింగ్ అయితే కనుక పై బాండ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకేనా, రైట్. ఇక్కడ మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఈ బోర్డు మీద మనం చెప్పిన స్టెప్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా రాయాలి. వీటిలో స్కిప్ చేస్తే ఫుల్ మార్క్స్ రావు. మొత్తం అన్ని స్టెప్స్ క్లియర్గా రాయాలి. బాండ్ ఫార్మేషన్ డైరెక్ట్ రాస్తే రాదు. ఇక్కడ మీకు ఏం చేయాలంటే ఎలక్ట్రానిక్ కన్ఫిగరేషన్ రాయాలి, ఎక్స్పాండెడ్ ఫామ్ రాయాలి, షేప్ రాయాలి, అల్టిమేట్గా బాండ్ ఫార్మేషన్ రాయాలి. ఈ మొత్తం వదిలేసి ఒక్కటి రాస్తే మీకు 4 మార్క్స్ అయితే 2 మార్క్సే వస్తాయి. ఓకేనా. సో మీరు ఏంటంటే 4 మార్క్స్ రావాలంటే ఈ మొత్తం రాయాల్సి ఉంటుంది. ఓకే, ఐ హోప్ దట్ దిస్ సెషన్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ సపోర్ట్ మీ నాన్న. విష్ యూ ఆల్ ద బెస్ట్.